ద గోల్డెన్ మ్యాంగో. మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న అక్బర్ చక్రవర్తికి బీర్బల్ అంటే ఎంతో ప్రాణం. బీర్బల్ తన వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అక్బర్కు ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తుంటాడు. అయితే ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ముఖ్యంగా అక్బర్ బావమరిదికి బీర్బల్ అంటే చాలా అసూయ. బీర్బల్ కంటే తామే తెలివైనవారని నిరూపించుకోవాలని వారు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవారు. కుట్ర ప్రారంభం. ఒకరోజు అక్బర్ బావమరిది మరియు అతని అనుచరులు కలిసి బీర్బల్ను ఎలాగైనా అక్బర్ దృష్టిలో తక్కువ చేయాలని ఒక ప్రణాళిక వేశారు. వారు అక్బర్తో ఇలా అన్నారు: జహాపనా, బీర్బల్ చాలా తెలివైనవాడని అందరూ అంటారు. కాని మేము ఒక కఠినమైన పరీక్షను సిద్ధం చేశాము. అతను అందులో నెగ్గితేనే అతను నిజమైన మేధావి అని మేము అంగీకరిస్తాము. అక్బర్ నవ్వి, సరే, మీ పరీక్ష ఏమిటో చెప్పండి అన్నాడు. వారు ఒక అసాధ్యమైన పనిని అడిగారు. మాకు బంగారు రంగులో ఉండి, అసలు మామిడిపండు కంటే తీపిగా ఉండే ఒక బంగారు మామిడిపండు కావాలి. అది కూడా చెట్టునుండి కోసినది అయి ఉండాలి. అక్బర్ ఆశ్చర్యపోయాడు. బంగారంతో చేసిన పండు తినలేము. మామూలు మామిడిపండు బంగారం కాదు. ఇది ఎలా సాధ్యం అని అడిగారు. కాని మంత్రులు పట్టుబట్టడంతో అక్బర్ బీర్బల్ను పిలిపించి ఆ పండును తీసుకురావాలని ఆదేశించాడు. దానికి 1 నెల సమయం ఇచ్చాడు. బీర్బల్ ప్రణాళిక. బీర్బల్ వెంటనే ఆ సవాలును స్వీకరించాడు. అతను ఇంటికి వెళ్లి ఆలోచించాడు. ప్రకృతిలో బంగారం పండే చెట్లు ఉండవని అతనికి తెలుసు. కాని మనుషుల అత్యాశను మరియు రాజుగారి గౌరవాన్ని కాపాడటానికి అతను ఒక మార్గాన్ని వెతికాడు. అతను తన తోటమాలిని పిలిచి ఒక ప్రత్యేకమైన రకం మామిడి మొక్కను నాటమని చెప్పాడు. దానిని చాలా జాగ్రత్తగా, అత్యంత శ్రద్ధతో పెంచమని ఆదేశించాడు. రోజులు గడిచిపోతున్నాయి. అక్బర్ బావమరిది బీర్బల్ ఓడిపోవడం ఖాయమని సంబరపడిపోతున్నాడు. సమయం ఆసన్నమైంది. 1 నెల రోజులు గడిచాయి. సభలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బీర్బల్ ఖాళీ చేతులతో రాజసభలోకి ప్రవేశించాడు. అది చూసి శత్రువులు హేళనగా నవ్వారు. ఏమైంది బీర్బల్? బంగారు మామిడిపండు దొరకలేదా అని అడిగారు. బీర్బల్ ప్రశాంతంగా ఇలా అన్నాడు: మహారాజా, బంగారు మామిడిపండు సిద్ధంగా ఉంది. కాని దానిని సభలోకి తీసుకురావడం సాధ్యం కాదు. అది మా తోటలో చెట్టుకే ఉంది. మీరు అక్కడికి వచ్చి చూస్తేనే దాని విశిష్టత తెలుస్తుంది. అక్బర్ మరియు మంత్రులు అందరూ బీర్బల్ తోటకు వెళ్లారు. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకు కాసిన మామిడి పండ్లు సూర్యరశ్మిపడి మెరిసిపోతున్నాయి. కాని అవి సాధారణ మామిడి పండ్లలాగే ఉన్నాయి. అక్బర్ అడిగాడు: బీర్బల్, ఇవి మామూలు పండ్లే కదా, ఇందులో బంగారం ఎక్కడుంది? అసలైన ట్విస్ట్. బీర్బల్ నవ్వుతూ ఇలా అన్నాడు: మహారాజా, నేను ఒక విత్తనాన్ని నాటేటప్పుడు దానికి బంగారు మనసుతో నీరుపోశాను. ఈ పండు లోపల ఉన్న గుజ్జు బంగారం కంటే విలువైనది. అయితే ఈ పండును కోయడానికి ఒక నిబంధన ఉంది. ఏమిటా నిబంధన అని అక్బర్ అడిగాడు. బీర్బల్ ఇలా అన్నాడు: ఈ బంగారు మామిడి పండును ఎవరు కోయాలంటే వారి జీవితంలో వారు ఎప్పుడూ అబద్ధం చెప్పి ఉండకూడదు, ఎవరినీ మోసం చేసి ఉండకూడదు, మనసులో అసూయ కలిగి ఉండకూడదు. అటువంటి వారు ఈ పండును కోస్తే అది వారి చేతిలోకి రాగానే నిజమైన బంగారంగా మారుతుంది. సభలో నిశ్శబ్దం ఆవరించింది. అక్బర్ బావమరిదివైపు చూస్తూ, నువ్వు ఈ పరీక్ష పెట్టావు కదా, ముందు నువ్వు వెళ్ళి కోయి అన్నాడు రాజు. అతను భయంతో వణికిపోతూ, ప్రభూ, నేను చిన్నప్పుడు తెలియక కొన్ని అబద్ధాలు చెప్పాను, నేను కోయలేను అన్నాడు. తరువాత మిగిలిన మంత్రులను కోరగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకు చెప్పి తప్పుకున్నారు. ఎందుకంటే తమ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. చివరికి అక్బర్ కూడా, రాజకీయాల్లో కొన్నిసార్లు అసత్యాలు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి నేను కూడా కోయలేను అన్నాడు. బీర్బల్ నీతిబోధ. అప్పుడు బీర్బల్ వినయంగా ఇలా అన్నాడు: మహారాజా, ఈ రాజ్యంలో ఇంతమంది గొప్పవారు ఉండికూడా ఒక్కరు కూడా ఆ పండును కోయలేకపోతున్నారంటే మనం కోరుకుంటున్న బంగారు మామిడిపండు ప్రకృతిలో ఉండదు, అది మన ప్రవర్తనలో ఉండాలి. బంగారమనేది లోహం, మామిడి అనేది ఫలం. రెండింటినీ కలపడం అసాధ్యం. కాని అసాధ్యమైన దానికోసం వెతకడం కంటే ఉన్నదానితో తృప్తి చెందడం మిన్న. అక్బర్ తన బావమరిదివైపు కోపంగా చూశాడు. బీర్బల్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అసాధ్యమైన కోరిక కోరారని రాజుకు అర్థమైంది. బీర్బల్ తన సమయస్ఫూర్తితో అటు శత్రువుల నోళ్లు మూయించాడు, ఇటు రాజుకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాడు. ఈ కథలోని ముఖ్యమైన నీతులు: 1. సమయస్ఫూర్తి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. క్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా ఆలోచిస్తే
ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు.